నమస్తే, వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మాటదని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఈరోజు గోంగూర ఊరగాయ చేస్తున్నాను. నెల రోజులైనా ఎక్కడికి బూజు రాకుండా ఎక్కడికి పోదు. అది ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు గోంగూర బాగా రేట్గా ఉంది కదండి, ఒక 10 కట్టలు తీసుకున్నాను. ముదురు గోంగూర దొరకలేదు నాకు, లేత గోంగూరే తీసుకున్నాను. లేదైనా ఎక్కడికి పాడవదండి, ఉంటుంది, నెల రోజులు గ్యారంటీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి ఆయిలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, తెల్లగడ్డలు. ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపేస్తున్నానండి. ఇప్పుడు అవన్నీ వేసి బాగా నూనెలో ఎంచేసుకోవాలి. ఎండుమిరపకాయలని బాగా వేగనివ్వాలి. ఇప్పటికి దోరగా ఇప్పుడు సరిపోతాయండి, మళ్ళీ మాడిపోతాయి ఎక్కువసేపు ఉన్నా కూడా. ఇప్పుడు తెల్లగడ్డలు ఉన్నాయి కదండి, పాయలు తీసి తెల్లగడ్డలు కూడా వేసుకుంటున్నాను. ఈ తెల్లగడ్డ కూడా వేగితే బాగా టేస్ట్గా అనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. దంచలేరు అనుకుంటే మిక్సీకైనా వేసేసుకోవచ్చండి, నేను దంచేస్తాను. కానీ మిక్సీకి వేసుకుంటే ఆకేసేటప్పుడు తొందరగా ఆఫ్ చేయాలండి. ఎక్కువసేపు కానీ తిప్పామంటే మిక్సీని మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది, టేస్ట్ ఉండదు, బాగుండదు అంతగా. అదే ఇట్లాగా రుబ్బుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది, తినేదానికి కూడా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొంచెం నూనె ఆయిల్ వేసాను గోంగూర మగ్గించడానికి. ఆయిల్ బాగా నీటెక్కుతుందండి. ఇప్పుడు గోంగూర కూడా వేసి బాగా నూనెలో మగ్గియాలి. అసలు వాటరే ఉండకూడదండి ముందే. గోంగూరలో శుద్ధం కడిగి ఆరబెట్టుకోవాలి. ఇది 6 కట్టలు గోంగూరతో అండి ఊరగాయ. చూడండి, ఇది బాగా వాడిపోయాక చాలా తక్కువ అయింది. లేత గోంగూర కాబట్టి మరీ తక్కువే అవుతుంది. అది ముదురుదైతే పులుపు ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది కూడా. లేతది పులుపు కూడా తక్కువగా ఉంటుంది గోంగూర. బాగా ఇలాగ నూనె పైకి తేలే వరకు వాట్ చేసుకోవాలండి. చూడండి నూనె ఎలా పైకి తేలుతుందో, ఇట్లాగా వాడ్చుకోవాలి. ఇది అయిపోయింది, దించి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, అంత గోంగూర తీసుకుంటే కొద్దిగా అయింది. ఇది ఉప్పు అండి. ముందుగా తుడిచేసుకొని శుభ్రంగా ఈ ఎంచి పెట్టుకునే ఎండుమిరపకాయలు, తెల్లబాయలు వేసి బాగా కొంచెం ఉప్పు వేసుకొని దంచేసుకోవాలి, ఒక మెత్తగా అయ్యేదాకా.
ఈ మాత్రం మెదిగితే సరిపోద్ది. ఇప్పుడు కొంచెం కొంచెం గోంగూర వేసుకొని కూడా కలిసేటట్టు దంచుకోవాలి. మొత్తం గోంగూర వేసేసి అట్లాగే దంచుకోవాలండి. ఈ మిశ్రమం బాగా కలిసేటట్టు దంచుకోవాలి. ఇప్పుడు కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఉబ్బరాయి పెట్టేసి రుబ్బుకుంటాను మెత్తగా కొంచెం. అసలుకి వాటర్ వేయటం లేదు, ఎర్రగడ్డ కూడా వేయలేదండి. ఎర్రగడ్డ వేసామంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు, అందువల్ల ఎర్రగడ్డ వేయటం లేదు. అయిపోయిందండి. ఒక్కలు ముక్కలు బాగా రుబ్బేసుకున్నాను, బాగుంది. ఈ మాత్రం సరిపోద్ది, మళ్ళీ మెత్తగా రుబ్బుకుంటే బాగా అనిపించదు. కూడా మొత్తంగా క్లీన్గా తీసేసుకొని రోలు కూడా కడిగేసుకుంటాను. ఇప్పుడు తిరగమాత పెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఈ కోపు కొంచెం వేగిన తర్వాత ఇంగవ పొడి అండి కొంచెం జల్లుకుంటాను. ఆ స్మెల్కి ఆ గోంగూర కానీ కలిస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా వాడి చూడండి. ఇంగవ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను. నెల రోజులే కదండి, బాగుంటుంది. ఆ మిశ్రమాన్ని ఎత్తి చట్నీలో పోసేసుకుంటాను. పోసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని అన్నంలో చికెన్ ఫ్రై వేసుకొని కానీ ఆమ్లెట్ అయినా వేసుకొని ఇది చాలా బాగుంటుంది. నాకు చికెన్ ఫ్రై చేసుకున్నాము, అందుకని చికెన్ ఫ్రై వేసాను. పిల్లలకు పెట్టేస్తున్నానండి. స్కూల్ నుంచి ఇంతకు ముందే వచ్చారు. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.